మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లి గ్రామ సమీపంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై శనివారం రాత్రి తీవ్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కారు డ్రైవర్గా ఉన్న నరేంద్ర తీవ్రంగా గాయపడగా, డ్రైవర్ ప్రక్కనే కూర్చొని ప్రయాణిస్తున్న గిద్దలూరు పట్టణానికి చెందిన మనోజ్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ప్రమాదం తీవ్రత కారణంగా కారు ముందు భాగం పూర్తిగా నలిగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన నరేంద్రను 108 అంబులెన్స్ ద్వారా గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన మనోజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు వాహనాలను పక్కకు మళ్లించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదానికి కారు అతివేగమే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.